వరుసగా భారీ సినిమాలు రిలీజ్కి వస్తున్నాయి. ఎన్టీఆర్, హృతిక్ నటించిన యాక్షన్ చిత్రం వార్ 2 అత్యంత భారీ బడ్జెట్తో రూపొందించినది. అలాగే లోకేష్ కనగరాజ్ లాంటి ప్రభావవంతుడు రూపొందించిన కూలీ భారీ తారాగణంలో అత్యంత భారీ హైప్ నడుమ విడుదలకు వస్తోంది. వారం వారం ఇలాంటి భారీ చిత్రాలు రిలీజ్ అవుతుంటే ఈ మధ్యలోనే విడుదలకు వస్తోంది విజయ్ దేవరకొండ కింగ్డమ్. 31 జూలై డేట్ కోసం ఫ్యాన్స్ ఎగ్జైటింగ్గా వేచి చూస్తున్నారు. అయితే ఈ తేదీకి రిలీజ్ నిజంగా దేవరకొండ పెద్ద సవాల్ లాంటిది. పెద్ద హీరోలు నటించిన సినిమాల నడుమ ఏం తేడా కొట్టినా దాని ప్రభావం భారీగా బాక్సాఫీస్పై పడుతుంది. అయితే కింగ్డమ్ కంటెంట్పై నిర్మాత నాగవంశీ, హీరో దేవరకొండ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈసారి తిరుమల వెంకన్న స్వామి సాయం చేస్తే చాలు టాప్లోకి ఎక్కి కూర్చుంటారని ధీమాను కనబరిచాడు దేవరకొండ. ట్రైలర్ లాంచ్లో అతడి కాన్ఫిడెన్స్ చూస్తుంటే కింగ్డమ్పై గట్టి నమ్మకంగా ఉన్నాడని అనిపించింది. దానికి తగ్గట్టు ట్రైలర్లో కంటెంట్ కూడా హై ఇచ్చింది. అయితే ట్రైలర్లో కథ ఏంటో చెప్పడంతోనే అసలు చిక్కపడింది. ఈ సినిమా కథ తెలిసిపోయాక ఇప్పుడు సినిమా అత్యంత రక్తి కట్టించే మలుపులు, ట్విస్టులతో పాటు కొత్తదనంతో అలరించాలి. రొటీన్ సీన్లు, గ్రీప్ లేని కథనంతో సినిమా నడిపిస్తుంటే ఈ రోజుల్లో జనం థియేటర్లకు రావడం లేదు. కింగ్డమ్ని కూడా ఓటీటీలోనే చూడాలనుకుంటారు. అలా కాకుండా ఖచ్చితంగా థియేటర్లకు వచ్చి సినిమా చూడాలనిపించే కంటెంట్ ఇందులో ఉండాలి. ఇక ప్రీమియర్ షోలతో మంచి టాక్ కలిసి వస్తే మొదటి వీకెండ్ వసూళ్లకు హుషారు పెరుగుతుంది. టాక్ నెగిటివ్గా వచ్చినా దాని ప్రభావం కూడా అంతే దారుణంగా ఉంటుందనేది మర్చిపోకూడదు. ఇక పోటీ సినిమాల నడుమ మంచి ఫ్రైమ్ థియేటర్లు పడితే కింగ్డమ్కి కలిసి వస్తుందేమో. ఇలాంటి పోటీ సమయంలో నాగవంశీ అండ్ టీం సవాళ్ళ నడుమ బాక్సాఫీస్ గేమ్ ఎలా ఆడతారో వేచి చూడాలి. ఇక ట్రైలర్ విశేష స్పందనకు వస్తే రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ వేగాన్ని పెంచింది. అందులో భాగంగానే శనివారం సాయంత్రం కింగ్డమ్ ట్రైలర్ను రిలీజ్ చేయగా ట్రైలర్కు ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. గౌతమ్ దర్శకత్వం, విజయ్ యాక్టింగ్, అనిరుద్ మ్యూజిక్ ట్రైలర్ను బాగా ఎలివేట్ చేయడంతో పాటు సినిమాపై అంచనాల్ని బాగా పెంచేశాయి. ట్రైలర్ చూస్తుంటే కింగ్డమ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా అనిపిస్తోంది. అయితే ట్రైలర్ మొత్తం మీద అందరినీ ఆకట్టుకున్న మరో అంశం ఏమిటంటే మలయాళ నటుడు వెంకటేష్ వీపీ స్క్రీన్ ప్రెజెన్స్. ఆయన ట్రైలర్లో కనిపించింది కేవలం 2 షాట్లలోనే అయినా అందరినీ తన లుక్స్తో అట్రాక్ట్ చేశారు. కింగ్డమ్లో వెంకటేష్ విలన్ క్యారెక్టర్ చేస్తున్నారు. మలయాళంలో రెగ్యులర్గా సినిమా, టీవీ పరిశ్రమల్లో పనిచేసే వెంకటేష్ కింగ్డమ్ ట్రైలర్తో సృష్టించిన ప్రభంజనం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. వెంకటేష్ మలయాళంలో ఒడియన్, తట్టంపుర తచ్యుతన్, వెలిపడింటే పుస్తకం లాంటి సినిమాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2014 నుంచి మలయాళ ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగుతున్న వెంకటేష్ ఇప్పుడు కింగ్డమ్ సినిమాతో టాలీవుడ్లోకి అరంగేట్రం చేస్తున్నారు. ట్రైలర్లో చూపించిన దాన్ని బట్టి చూస్తుంటే వెంకటేష్ సినిమాలో నెగిటివ్ రోల్ చేస్తున్నట్టు అర్థమవుతుంది. కానీ ఆయన పాత్రకు సంబంధించిన వివరాలు మాత్రం ఇంకా రివీల్ అవ్వలేదు. గౌతమ్ సినిమాల్లో విలన్ పెద్దగా కనిపించరు, కానీ ఇప్పుడు కింగ్డమ్లో వెంకటేష్ క్యారెక్టర్ మాత్రం గౌతమ్ గత సినిమాలకు చాలా భిన్నంగా కనిపిస్తోంది. వరుస ఫ్లాపుల తర్వాత వస్తున్న సినిమా కావడంతో విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాపై చాలానే ఆశలు పెట్టుకున్నారు. వెంకన్న దేవుడు దయతలిస్తే తాను కింగ్డమ్ సినిమాతో చాలా పెద్దోడిని అవుతానని, వెళ్ళి టాప్లో కూర్చుంటానని చెప్పడం చూస్తుంటే ఈ సినిమాపై విజయ్ ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో తెలుస్తోంది. ఈ సినిమా నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన సంగతి తెలిసిందే.